ఈరోజు మేము చేయబోయేది ఏ మిల్క్ షేక్, ఓరియో మిల్క్ షేక్. ఓకేనా? దీనికి కావాల్సినవి ఓరియో బిస్కెట్స్, మెయిన్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్లు, అలాగే 2 డైరీ మిల్క్ చాక్లెట్ కూడా తీసుకున్నాము. అలాగే దీనికి కావాల్సినవి ఏంటంటే ఐస్ క్యూబ్స్ అయితే లేవు, కానీ మనం అది వెనీలా ఒక 2 స్పూన్స్ వేయాలి, ఐస్ క్రీము అదొకటి తీసుకున్నాము. సో చూద్దాం ఒక 5 మినిట్స్. ముందుగా ఈ ఓరియో బిస్కెట్స్ ఇవి ఇలా కట్ చేసుకొని ఇలా లోపల వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా వేసిన తర్వాత షుగర్ వేయాలి కొద్దిగా. ఓకే, షుగర్ ఒక 2 టీ స్పూన్స్ షుగర్. తర్వాత మనం కొద్దిగా టేస్ట్ కోసం ఏం చేస్తామంటే, యాక్చువల్గా అది ఏం అవసరం లేదు, డైరీ మిల్క్ చాక్లెట్ కూడా వేస్తాము. వాస్తవంగా ఇది ఏం అవసరం లేదు, చివరిలో వేద్దాం. ఇది ఇప్పుడు కాదు, చివరిలో వేసేద్దాం దీన్ని. ఇకపోతే దీంట్లో కొద్దిగా పాల ప్యాకెట్ పాలు, దాంతోపాటు ఐస్ క్రీమ్ కొద్దిగా వేయాలి. సో తర్వాత మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్ మీకు. ఓకేనా? రైట్, బాయ్ బాయ్. అంటే ఐస్ క్యూబ్స్ వేయాలి. ఐస్ క్యూబ్స్ కన్నా కూడా ఐస్ క్రీమ్ వేస్తే బాగుంటుంది వెనీలా అని ఒక కొద్దిగా ఈ ఐస్ క్రీమ్ కూడా కొద్దిగా దీంట్లో వేస్తే టేస్ట్ కోసం అనమాట. యాక్చువల్లీ ఇది అవసరం లేదు, కానీ మనం కొద్దిగా టేస్ట్ కావాలన్నా కూడా బాగుంటుంది. ఈరోజు యాక్చువల్లీ మేము ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ పెట్టలేదు, అయితే ఐస్ క్యూబ్స్ కూడా కొద్దిగా వేసేవాళ్ళము. పాల ప్యాకెట్ ఉంది, మిల్క్ ప్యాకెట్. అలాగే కొద్దిగా పాలు కూడా దీంట్లో సదసేదన్నా. ఓకే, తీసేలే. ఇది ఒక మన హైడ్ అండ్ సీక్ బిస్కెట్. దీన్ని ఏంటంటే జస్ట్ కొద్దిగా స్టార్టింగ్లో కొద్దిగా వేస్తే, ఇలా వేస్తే ఇది ఒక చిన్న ఫ్లేవర్ కోసం ఇలా చేస్తున్నాం అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వెళ్ళి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఐస్ క్రీమ్ అదేపు కొమ్మ చేస్తాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఏదైతే ఉందో ఈ మిల్క్ షేక్ని ఇప్పుడు ఇద్దాము. చాలా బాగుంది, చాలా అంటే చాలా చాలా చక్కగా కూడా వచ్చింది. సరే, సరే చెప్పురా, ఒకసారి చెప్పురా ఎట్లా ఉందో చూడు. ఓకే, ఇప్పుడు ఇది కూడాను 2 గ్లాసులకు పోస్తున్నాము. ఎంత వెళ్ళి నువ్వు ఒకసారి డెఫరెంట్ చేసి చెప్తానా. మొత్తం 4 గ్లాసెస్ వస్తున్నాయి దీంట్లో. చూసారు కదా, ఇది కేవలం మన ఓరియో బిస్కెట్ ప్యాకెట్లతో చేసిన ఓరియో మిల్క్ షేక్. ఒక్క నిమిషం చెప్పండి, వస్తాను. కొద్ది టేస్ట్ కోసం కొద్ది వెనీలా అలా ఓకే. అలానే దీంట్లో అది కూడా తనిట్రా స్మూత్ ఎట్లా నాన్న దానిలో టేస్ట్ కోసం డాడీ. ఓకే, ఇప్పుడు చిన్న పాప పెద్ద పాపకి ఎలా ఉంది చెప్పింది డాడీ. సరే నాన్న, ఎలా ఉంది చెప్పు డాడీ. బాగుంది. ఓకే ఓకే, రైట్, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు ఈ జ్యూస్ని, ఈ మిల్క్ షేక్ని మా ఆవిడ కూడా ఇస్తారు. ఇప్పుడు దాకా వీడియో తీస్తుంది. ఎలా అని చెప్పు. అది ఓకేనా? బాగా ఎలాగ చేసుకోండి మీరు కూడా. ఓరియో మిల్క్ షేక్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో అయిపోద్ది. బాయ్. ఇప్పుడు